ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అలానే ఏపీ సర్కార్ పైన విమర్శలు చేసిన ప్రశ్న రావణ్ పైన ఇప్పుడు దేశద్రోహం కేసు నమోదైంది. ఎందుకంటే ఆయన చేసినటువంటి కొన్ని వీడియోలు సోషల్ మీడియా ప్రమోషన్స్లో సిపిఐ మావోయిస్టు పార్టీకి అనుకూలంగా దేశంలో సాయుధ పోరుకి తరలి రావాలనేటువంటి పిలుపులతో కూడినటువంటి వ్యాఖ్యలు చేశారని గన్నవరంలో జనసేన పార్టీ నేత ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీస్ కేసు నమోదైంది. ఈ కేసు విచారించినటువంటి జడ్జి ఈ నెల 18వ తేదీ వరకు కూడా రిమాండ్ విధించారు. ఈ ప్రశ్న రావణ్కి అసలు పేరు ఇతనిది బచ్చలకూర జోసెఫ్ అని చెప్పని చెప్తున్నారు. అలానే బిఎన్ఎస్ 152వ సెక్షన్ ప్రకారం అనేక సెక్షన్లు ఉపయోగిస్తూ ఉపా చట్టం అంటే ఉగ్రవాద కార్యకలాపాల నిరోధక చట్టానికి సంబంధించి కేసులు ఫైల్ చేశారు. 18వ తేదీ వరకు ఈ కేసు ఈయనని రిమాండ్ విధించారు. అలానే ఈయన చేసినటువంటి వ్యాఖ్యల్ని డిజిటల్ మాధ్యమాలతో కూడినటువంటి సాక్ష్యాలని భద్రపరచాలని కూడా కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ప్రధానంగా నిషేధిత సంస్థగా ఉన్నటువంటి సిపిఐ మావోయిస్టుకి మద్దతు తెలుపుతూ ప్రోత్సహిస్తూ ప్రసంగం చేస్తూ ఓ వీడియోని అప్లోడ్ చేశారని జనసేన పార్టీ నాయకులు రాష్ట్ర రహదారులు అభివృద్ధి సంస్థ డైరెక్టర్ గరికపాటి శివశంకర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదైంది. రావణ్ తన యూట్యూబ్ ఛానల్లో 2025 నవంబర్ 25న భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా సాయుధ తిరుగుబాటుకు ప్రజలు మద్దతు కూడగట్టేలా వ్యాఖ్యలు చేశారు. మావోయిస్టు హిడ్మాకి మద్దతు తెలుపుతూ ఒక వీడియో కంటెంట్ చేశారు. సామాజిక మాధ్యమ వేదికల ద్వారా దీన్ని విస్తృత ప్రచారం చేశారు. దీనివల్ల తీవ్రవాద భావజాలం వైపు యువత ప్రభావితం అయ్యే అవకాశం ఉందని చెప్పని రావణ్పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పని ఆయన కేసు పెట్టారు. దీన్ని జడ్జి కన్సిడర్ చేశారు. అయితే రావణ్ తరపున వాదనలు వినిపిస్తున్న జడ శ్రవణ్ కుమార్ ఇది సిగ్గుచేటు చర్య అని చెప్పని విమర్శలు చేస్తున్నారు. సో ఏదైనా కానీ కొన్ని లిమిట్స్ ఉంటాయి. అడ్డగోలు వ్యాఖ్యలు, ఇష్టం వచ్చినటువంటి వ్యక్తిగతమైనటువంటి అంశాలపైన ఇష్టం వచ్చినటువంటి రీతిలో స్పందించడం అనేది సరైన విషయం కాదు. సోషల్ మీడియా అనేది ఒక కన్స్ట్రక్టివ్ నిర్మాణాత్మకమైనటువంటి విమర్శలు చేయడానికి లేదా ఆధారభూతమైనటువంటి విశ్లేషణలు అందించడానికి, నోరు ఎలా తిరిగితే అలాగా ఏ మాట పడితే ఆ మాట మన స్థాయి ఏంటో కూడా తెలియకుండా వాగితే ఇలాంటి పరిస్థితులు ఖచ్చితంగా వస్తాయి. సో అదే రీతిలో ఇప్పుడు ఈ జోసెఫ్కి దాదాపు 5 చోట్ల బెయిల్ మంజూరైంది. కానీ ఉపా చట్టం నమోదైన తర్వాత మాత్రం ఇప్పుడు అతనికి బెయిల్ లేదు. నెల్లూరు జైలుకి తరలించారు. రిమాండ్లో ఉంచుతారు ప్రస్తుతానికి. తర్వాత కస్టడీలోకి తీసుకునే అవకాశం ఉంటుందేమో. పోలీసులు వేసే పిటిషన్ల పైన ఆధారపడి ఉంటుంది.